కోళ్ళల్లో మనం పెట్టేటువంటి మేతల కారణంగా గూడా కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు రావడానికి కారణం అవుతది. వీటిలో భాగంగా మనం ఇంతకుముందు వీడియోలో ఏ వయసు వాటికి ఎంత మేత పెట్టాలి అనే కాన్సెప్ట్‌లో 2.5 నెల, 2 నెలల నుంచి 4.5 నెల, 4 నెలల మధ్య వయసు వరకు పెట్టుకోవచ్చు మేత అనేది ఒక వీడియో చేశాను. ఏ మేత పెట్టాలని. దానికి కంటిన్యూషన్‌గా ఇది రెండో వీడియో. ఈ వీడియోలో 4.5 నెల నుంచి 6 నెలల మధ్య వయసు వరకు పెట్టుకోవాల్సినటువంటి మేత, మేము వాడే మేత అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. 3 నెలలు, 3.5 నెల వచ్చిన దగ్గర నుంచి మనం పుంజు పిల్ల, పెట్ట పిల్ల డివైడ్ చేసేస్తాం గాబట్టి, సో, అలా డివైడ్ చేసైనా ఈ మేత పెట్టొచ్చు. డివైడ్ చేయకుండా కలిపైనా ఈ మేత పెట్టొచ్చు. సో, ఈ వీడియోలో 4.5 నెలల నుంచి 6 నెలల వరకు ఇచ్చే ఫుడ్ ఏంటంటే, ఉదయాన్నే కోడి పిల్లల్ని బయట వదిలిన వెంటనే మొలకెత్తినటువంటి పెసలు, మొలక పెసలు అంటారు. పెసలని నానబెట్టి మూట కడితే మొలకలొస్తాయి. ఆ మొలకెత్తిన పెసల్లో పుటాన్ పౌడర్ కలిపి శుభ్రంగా ఉదయాన్నే బరకాల మీద పోసేస్తే శుభ్రంగా తినేసి ఎళ్ళిపోతాయి. ఇది ఉదయం పూట ఫుడ్ అంతే. సాయంత్రంకొచ్చేటప్పటికి మళ్ళా 60% వచ్చి రాగులు, వీటినే సోళ్ళు అంటారు. వీటినే తైదలు అని గూడా అంటారు. పొట్టు సోళ్ళు అని గూడా అంటారు. ఇది 60%. అలాగే 40% గంట్లు. గంట్లంటారు కొంతమంది, కొంతమంది పెద్ద గంట్లంటారు, కొంతమంది సజ్జలంటారు, బాజ్రా అంటారు. సో, ఈటినొచ్చి 40% వీటిని కలిపి నానబెట్టేసుకొని, సాయంత్రం పూట ఆ మేత పెడితే శుభ్రంగా బలంగా తింటాయి. సో, ఇది సాయంత్రం పూట, ఉదయం పూట మేము మా కోళ్ళలో ఇచ్చేటువంటి మేతలు. అలాగే నెక్స్ట్ వీడియోలో మరొక ఏజ్ అప్పుడు ఏ మేత పెట్టాలనేది డిస్కస్ చేసుకుందాం. ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, లేదా మీ కోళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలొచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకుంటే, డిస్‌ప్లేలో ఉన్న వాట్సాప్ నంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.